హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ దీనినే ఇప్పుడు టీజీపీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కలిపి ఒకే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అప్లై చేసుకునే విధంగా కొత్త వెబ్సైట్ ప్రారంభించారు. ఇందులో ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కనీస అర్హత 10వ తరగతి నుంచి పిహెచ్డి లేదా ఎంఫిల్ లేదా ఎంటెక్ వరకు చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అలాగే డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఏది ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లై చేయడానికి బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో టీజీపీఎస్సీ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ద్వారా మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ అప్లికేషన్ కి సంబంధించి 7 స్టేజెస్ లో ఫిల్ చేయాలి. అందుకు సంబంధించి ఫస్ట్ స్టేజ్ లో ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి పక్కన ఆధార్ ప్రకారం మీ నేమ్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 2 లో బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇందులో ఫస్ట్ మీ ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ ప్రకారం మీ నేమ్ ఎంటర్ చేసి పక్కన జెండర్ సెలెక్ట్ చేసి దాని పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి పక్కన మండల్ అండ్ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎస్ఎస్సి ప్రకారం మీ ఫాదర్ నేమ్ అండ్ పక్కన మదర్ నేమ్ ఎంటర్ చేసి పక్కన మదర్ టంగ్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీరు తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వారైతే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన మీ రిలీజియన్ సెలెక్ట్ చేసి మీ బర్త్ మార్క్స్ ఎస్ఎస్సి ప్రకారం ఏదైనా ఒకటి ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన క్రిమిలేయర్ అండ్ నాన్ క్రిమిలేయర్ అని వస్తుంది. ఇందులో మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ మోర్ దాన్ 8 lakhs ఉంటే క్రిమిలేయర్, 8 lakhs కి బిలో ఉంటే నాన్ క్రిమిలేయర్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద దానికి సంబంధించి మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఎస్ చేసి పక్కన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ఫిజికల్ స్టేటస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ లాంటి సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ ఆర్ నో ని సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 3 అడ్రస్ లో మీ కింద కంప్లీట్ హౌస్ అడ్రస్, హౌస్ నంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి కింద ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే చెక్ పెట్టండి, లేదా వేరే అయితే సపరేట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ వర్కింగ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 4 లో స్కూల్ స్టడీ డీటెయిల్స్ లో మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ ప్రూఫ్ కోసం 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివిన అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని పక్కన ఆ పర్టికులర్ క్లాస్ కి సంబంధించి స్టడీ టైప్ లో రెగ్యులర్ లేదా ఇంట్లో కూర్చొని చదివినా లేదా గ్యాప్ వచ్చినా సెలెక్ట్ చేసుకోండి. అలాగే పక్కన క్లాస్ వైజ్ చదివిన డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్లాస్ వైజ్ మండల్ ని సెలెక్ట్ చేసుకొని ఇండివిజువల్ గా స్కూల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు 5th స్టేజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఇందులో ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ మరియు బీటెక్ అండ్ పీజీ, ఎంఫిల్ వరకు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక్కొక్కటిగా హాల్ టికెట్ నంబర్, పక్కన చదివిన డిస్ట్రిక్ట్, మీ స్టేట్ బోర్డ్, పక్కన బ్రాంచ్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, కాలేజ్ ఆర్ స్కూల్ నేమ్, స్టడీ డిస్ట్రిక్ట్ అండ్ చివరిగా మీకు వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ ని ఆర్డర్ వైజ్ ఎక్కడి వరకు చదివారో అక్కడి వరకు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ ఇది సరిపోకపోతే కింద యాడ్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేస్తే సేమ్ న్యూ బాక్స్ కింద క్రియేట్ అవుతుంది, ఎంటర్ చేసుకోండి. ఈవెన్ ఇందులో మీరు ఏదన్నా టెక్నికల్ అంటే నాన్ స్టడీ బోర్డ్ కి సంబంధించి చదివినా అది ఇందులో ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు 6th స్టేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్ లో ఇందాక 5th స్టేజ్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న క్వాలిఫికేషన్ కి సంబంధించినవి మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇందులో బేసిక్ గా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ 1st క్లాస్ నుంచి 7th వరకు బోనాఫైడ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అండ్ పీజీ వరకు చదివిన సర్టిఫికేట్స్ ని జేపీజీలో 40 to 200 KB మధ్యలో క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. ఒకవేళ కలర్ కాపీ లేకుంటే బ్లాక్ అండ్ వైట్ కాపీ అయినా అప్లోడ్ చేయవచ్చు. అలాగే ఇక్కడ 1st క్లాస్ నుంచి 7th వరకు ఒకే స్కూల్లో చదివితే ఒకే బోనాఫైడ్ ని 7 సార్లు అప్లోడ్ చేయండి. ఇప్పుడు చివరిగా మీ ఫోటో బిలో 50 KB అండ్ సైన్ బిలో 30 KB లోపు క్రాప్ చేసి ఇండివిజువల్ గా అప్లోడ్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు 7th స్టేజ్ డిక్లరేషన్ కి సంబంధించి కింద టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది, టిక్ పెట్టి ప్రివ్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ కంప్లీట్ గా ఒకసారి చూపిస్తుంది. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఫైనల్
మీ అప్లికేషన్ కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోమని 3 minutes టైం ఇస్తుంది. ఖచ్చితంగా ఆగాల్సిందే. ఈ లోపు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి కరెక్షన్ చేసుకోండి. వన్స్ టైం కంప్లీట్ అవ్వగానే సబ్మిట్ అప్లికేషన్ ఎనేబుల్ అవుతుంది. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్లు మెసేజ్ చూపిస్తుంది. కింద డౌన్లోడ్ సెలెక్ట్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ ఇందులో ఫ్యూచర్ లో మీకు అడిషనల్ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలంటే హోమ్ స్క్రీన్ లో లాగిన్ అవుతే అడిషనల్ క్వాలిఫికేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరేట్ అయిన ఈ టీజీపీఎస్సీ ఐడి నోట్ చేసుకొని పెట్టుకోండి. అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.